సికందర్ మోడల్ స్టేడియంల తత్తర్. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. స్టేడియంల తత్తర్లే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నేను వైఎస్ఆర్ ఫ్యాను. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తిక్క తీరిందా? అప్పుడు ఇక్కడికి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మళ్ళీ ఎప్పుడు నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. దరిద్రంగా ఉంది. అమ్మాయి ఏం టార్చర్. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, అబ్బో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఏం చాలా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. ఓకే, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. నాకు అర్థం కాలేదు సార్. సార్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. ఫాల్స్, అబద్ధం. మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ. ఎందుకు? క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అంటే రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు ఏంట్రా అది? ఇన్నిసార్లు నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నా నేను. చిటికలే. ఏంట్రా ఇది? అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. నాకెందుకో సినిమా వస్తున్న విధానం ఎక్కడో కొడుతుంది సీనా. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. పుష్పరాజ్ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. చెప్పు. తీసావు కదరా. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. మా కర్మ అది. ఈసారి సుమా గారికి థ్యాంక్స్ చెప్పాలకుండా మర్చిపోతాను. థ్యాంక్ యూ సుమా గారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మొత్తం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏంట్రా అది? నేను కావాలని మాట్లాడు, నా తలరాత.
ఈ మాట మాట్లాడాలి జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్ ఇంకోసారి టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్ అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి. మా కర్మ అది. నా మొదటి సినిమా నుంచి ఎప్పటి నుంచో నన్ను సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికి, మెగా అంటే అందరూ, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి సెగలు రేపాడు. కలజోడు స్టైల్ వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్ గా ఉంది. లేడీస్ ని చెల్లెలు అన్నాను కానీ ఫ్రెండ్స్ నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు గానీ మనిషి మాత్రం మంచోడు. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. నా కొడుకుని నేను నేర్పించిన పాట గుర్తుంది కదా? గుర్తుంది టీచర్. పాడు 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 గజాల. అరే B22 చిచ్చి. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంటది అన్నాడు అన్న. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. చిరంజీవి గారికి ఫ్యాన్స్ అంట, ప్రభాస్ గారికి ఫ్యాన్స్ అంట, అల్లు అర్జున్ గారికి మాత్రమే ఆర్మీ ఉంటదంట. తొక్కేం కాదు, నేను నమ్మను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనసు నచ్చితే చేస్తాం బ్రదర్, మనసు నచ్చితే చేస్తాం బ్రదర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పుష్ప. బయటికి నాకు పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. అరే నేను ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసానా లేదా? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇప్పుడు వెళ్ళొచ్చా? ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. అంతే, అంతా చెప్పేశాను. Give it up.